జబర్దస్త్ కామెడీలో స్టార్డమ్ ని సంపాదించుకున్న ఆర్టిస్టులలో సుధీకాలి సుధీర్ ఒకరు. తన మల్టీ టాలెంట్ తో అనతి కాలంలోనే లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నారు. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా నేర్చుకుంటున్న మ్యాజిక్స్ తో ప్రేక్షకులకి కావలసినంత వినోదాన్ని అందిస్తాడు. తను బకరైనా పర్లేదు, ప్రేక్షకులకు హాస్యాన్ని అందించాలనే దృక్పథంతో స్కిట్లు కూడా కడుపుబ్బా మనల్ని నవ్విస్తాయి. ఇక స్క్రీన్ పై యాంకర్ రష్మి గౌతమ్ తో కలిసి చేసే రొమాన్స్ కి కన్నులకింపుగా ఉంటుంది. ఇక వీరిద్దరు నిజంగా లవర్స్ అన్నట్టు ఫీల్ అయ్యేలా ఆ పాత్రలో ఒదిగిపోతారు. కొందరైతే నిజంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటుంటారు. ఇక సుధీర్ విషయానికి వస్తే అతడు మన్మధుడు. అమ్మాయిలు కనిపిస్తే చాలు వారి వెనకాల వెళ్లే క్యారెక్టర్. అమ్మాయిల వెంట పడతాడంటూ వేరే ఆర్టిస్టులు సుధీర్ పై వేసే పంచులు కేకలు గుర్తిస్తాయి. అందుకే సుధీర్ కి అంత క్రేజ్. అయితే గురువారం ప్రసారమైన జబర్దస్త్ షోలో కూడా స్కిట్ లో భాగంగా హైపర్ ఆది సుడిగాలి సుధీర్ పై పంచుల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి చేసిన స్కిట్ లో భాగంగా వీరిద్దరూ లేడీ గెటప్ లో ఉన్న శాంతి స్వరూప్, రైజింగ్ రాజులను ప్రేమిస్తారు. అయితే తమని పెళ్లి చేసుకోవాలంటే పెద్దలు ఒప్పుకోవాలని, తాము చేసుకోబోయేటువంటి వాళ్లకు సెలబ్రిటీ హోదా ఉండాలని, వాళ్ళకి ఏమైనా అయితే టీవీలో వేస్తారని శాంతి స్వరూప్ అంటాడు. ఆ సందర్భంగా సుధీర్ కలగ చేసుకుని మియా మాల్కోవాకు ఏమైనా అయితే ఆమె ఇంతకు ముందు చేసినవి కూడా వేస్తారా అని అంటాడు. ఈ సందర్భంగా జోక్ బీభత్సంగా పేలింది. సుధీర్ డైలాగులు వచ్చినంతసేపు నవ్వులే నవ్వులు. కాగా మియా మాల్కోవా అమెరికన్ పోర్న్ స్టార్. పలు పోర్న్ సినిమాలు, వీడియోలో నటించిన ఈమె రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ లో నటించింది. అదే GST. మహిళల శరీరం గురించి, శరీర వాంఛన గురించి ఇందులో మాల్కోవా చెప్పింది. మరి ఈ విషయాన్నే సుధీర్ చెప్పడంతో నవ్వుల పూలు పూయించాడు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.